అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది పంచాంగం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా! మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా శ్రీ భరాభావనామ సంవత్సరంతో పాటుగా ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచులతో మొదలయ్యేటువంటి ఈ చైత్ర మాసములో చక్కగా మనము శ్రీ రాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవము ఎంతో అత్యంత అద్భుతంగా ఉంటుంది భద్రాచలంలో. కనుక సదరు భక్తులు దగ్గరలో ఉండేటువంటి వారు భద్రాచలానికి వెళ్ళి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కనులారా చూసి ఆనందించండి. మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలలో కూడా రామ కళ్యాణం అయితే అక్కడ తప్పకుండా మీ సేవను చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ధనస్సు రాశివారు, మరి ధనస్సు రాశివారు అనగానే వీరు అధికంగా వీరికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఏం జరుగుతుంది, ఇది బాగుంటుందా బాగుండదా, వీరి మనసుకు మూలా నక్షత్రం ఉంటుంది ఇందులో కదా, అమ్మవారి నక్షత్రము. అంటే నేను చెప్పేది అందరికీ అని కాదు, మళ్ళీ ఎందుకు అంటే ఎవరైతే అధికంగా అమ్మవారి సేవ చేసుకుంటారో, ఎవరైతే అధికంగా భగవంతుని పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఉంటారో, రోజు దేవాలయానికి వెళ్తారో, వీరికి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, వద్దు అనిపిస్తుంది వీరికే. మళ్ళా లేదా ఈ ఇల్లు షిఫ్ట్ అయిన ఇల్లు బాగుంటుందా, లేదా కొనాలి, అబ్బో వాస్తురీత్యా బాగాలేదు అంటే వాస్తుపరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ వీరికి ఒక అవగాహన ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి. అదేవిధంగా వీరి నోరే వీరికి శత్రువు కూడా. సో నోటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. కొంచెం ఎట్లా అంటే మాస్ ద్వితీయాతు శని అధిపతి మకరానికి. సో ధనస్సు రాశి వారికి తర్వాత రెండవ స్థానంలో ఉండేది మకరం కనుక కొంచెం మాస్ వాక్కు ఉంటుంది. వాడు వీడు అది ఇది ఏందే ఇట్లాంటివి ఉంటుంది. ఏమిరా ఇట్లా కొంత మాస్ అనేటువంటిది ఉంటుంది. ధనస్సు రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వీరి మాట మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వీరి బంధుత్వంలో కానీ కుటుంబంలో కానీ కొంచెం వీరి అది కథ వేరే ఉంటుంది. అయితే వీరికి జన్మజాతక రీత్యా గురువు బాగుండాలి. గురువు గనుక బాగుంటే వీరి జన్మ చార్ట్లో ఒకవేళ మకరంలో కానీ కుంభంలో కానీ గురుగ్రహము మనకు నీచబడతాడు. అట్లా ఉంటే మాత్రం వీరి భవిష్యత్తులో కూడా వీరి డెవలప్మెంట్ వీరికి ఉండదు, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే 2016, 17, 18లో 19 ఆల్సో విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నది వీరికి. ఈ టైంలో కింద పడడం కానీ, ఓడలు బండ్లు అవ్వడం కానీ, బండ్లు ఓడలు అవ్వడం కానీ, ఈ టైంలో వీరి అత్తగారో వీరి మామగారో మరణించడం కానీ, ఈ టైంలో వీరి తల్లిగారో తండ్రిగారో మరణించడం కానీ 2016, 17, 18, 19 కూడా ఈ 3-4 సంవత్సరాలలో ఈ టైంలో ప్రదేశ మార్పులు కానీ స్థాన చలనాలు కానీ వీరికి ఎవరైనా చెడు ప్రయోగం చేయడం కానీ చేతబడి చేయడం కానీ, వీరికి ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు రావడం కానీ, వీరికి ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ, ఇదే సమయంలో వాస్తు సరిగ్గా లేని ఇల్లు కొని లాస్ అవ్వడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగిపోయిన దాఖలాలు ఉన్నవి.
మరి రీసెంట్గా చూసుకుంటే 2025 జూన్ జూలై నుండి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది వీరికి. 2025 సుమారుగా మార్చి ఏప్రిల్ మే నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్తో వీరు ఉండడం జరిగింది. మరి ఇదే నెగిటివ్ ఇంపాక్ట్తోనే ఉన్నారు. అది ఎలాంటిది? హెల్తా, ఆరోగ్యమా, మనీ రిలేటెడా, గతంలో ఎవరినో నమ్మి డబ్బులు ఇస్తే పోగొట్టుకోవడం కానీ, భూ సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ, భర్త లేదా భార్య కోల్పోవడాలు కానీ, భర్త ఉంటే భార్య కానీ, భార్య ఉంటే భర్త మరణించడాలు కానీ, భార్యాభర్తలకు ఇద్దరికీ కలిసి వెళుతూ ఉండగా యాక్సిడెంట్స్ జరగడం కానీ, ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం కానీ, భర్తకు కాలో చెయ్యో విరగడం కానీ, భార్యకు తలకు దెబ్బలు తాకడం కానీ, అదేవిధంగా పిల్లలలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఏదేమైనప్పటికీ ఈ ధనస్సు రాశి వారికి ప్రజెంట్గా జూన్ జూలై నుండి చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి దశ ప్రారంభం కాబోతూ ఉన్నది. నెగిటివ్ ఇంపాక్ట్ వీరిని తప్పుగా అర్థం చేసుకోవడం, వీరొకటంటే రెండు సృష్టించి చెప్పడాలు, బయట కొలిక్స్ కానీ పనిచేసే చోట కానీ అధికంగా వర్క్ ప్రెషర్ ఉంచడం కానీ, విపరీతమైన నలుగురు చేసే వర్క్ వీరికి ఒక్కరికే ఇవ్వడం. చేస్తావా పోతావా, పోదాము అంటే ఈఎంఐలున్నాయి, పోరాదు, మంత్లీ ఈఎంఐలు ఉన్నాయి, పోరాకుండా ఉన్నది పరిస్థితి. సిచ్యువేషన్ ఏమో ఇట్లా. ఈ స్ట్రెస్లా పోలేక ఉండలేక పాపం బాధపడేటువంటి వారు మీకు అందరికీ విముక్తి కలగబోతూ ఉన్నది ఈ జూన్ జూలై తర్వాత తప్పకుండా కూడా. కనుక ఇంకొక విషయం, వివాహ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారు. మనకేమో వివాహం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, మా నాన్ననేమో చంపుతున్నాడేంది అనే ఆలోచనలు కొందరికి. తల్లి వివాహం చేసుకోని చెప్పి కూతుర్ను పుష్ చేయడం, కొడుకును తండ్రి పుష్ చేయడాలు, అదేవిధంగా ఇలా అంటి ఇబ్బందులు జరుగుతున్నవి. వివాహాలు జరిగి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేక భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడినటువంటి దాఖలాలు ఇలా. సో ఓపికగా ఉండండి. వివాహ ప్రయత్నాలు నేను గతంలోనే చెప్పాను, 2026 జూన్ జూలై వరకు చేయకండి అని చెప్పాను. సో కళ్ళు మూసుకొని ఉండండి. జూన్ జూలై దాటింది అంటే మీకు వివాహ ప్రయత్నాలు ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తాయి. కనుక వివాహం, విదేశీ ప్రయాణాలు, సొంత ఇంటి కళ, అదేవిధంగా మనకు సంతానం కలగడం కానీ, అదేవిధంగా వ్యాపారం అద్భుతంగా ముందుకు వెళ్ళడం కానీ, వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారం నడవక తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపిక పట్టండి, ఒక 2 నెలలు అంతే. సో కొత్త వ్యాపారాలు చేయాలి అని ఆసక్తి, కొత్త వ్యాపారాలకు సంబంధించిన వారు మనకు తారసపడము, ఏమైనా వ్యాపారానికి సంబంధించిన ముందుకు వెళ్ళడాలు, వీరికి ఐస్ క్రీమ్ రిలేటెడు, స్వీట్ రిలేటెడు, అదేవిధంగా మనకు ఈ యొక్క పూజా సామాగ్రి రిలేటెడు, ఇలా కొన్ని అంటే మనం చెప్పేది రాశిని బట్టి, కానీ వారి వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉంటాయో అది మనకు హైలైట్. అది ఎంత తెలిసినప్పటికీ కూడా అవి నక్షత్రాలు హైలైటు, నక్షత్రాలలో ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి హైలైటు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీ జన్మజాతక రీత్యా D1 నుంచి D12 వరకు ఉండే చార్ట్స్ హైలైటు. ఒక్కొక్క గ్రహము మీకు ఏమిస్తుంది, మీకు ఏమి ఇవ్వబోతుంది, ప్రజెంట్ మీరు ఏ గ్రహం మీద ఉన్నారు, మీ స్టేటస్ ఏంది ప్రజెంటు ఇట్టికనే తెలిసిపోతుంది. దాన్ని బట్టి అద్భుతాలు సృష్టించుకోవచ్చును. కనుక అది తెలుసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది మాత్రం 100% గుర్తుంటుంది అంతే.
గురుగారి సంవత్సరం ఏదైనా కోర్టులో కేసులు కానివ్వండి, భూ సమస్యలు ఇలాంటివి ఏవైనా వివాదాలు ఉంటే సెటిల్ అవుతాయా? సూపర్ సూపర్ సూపర్గా జూన్ జూలై తర్వాత 100% ముందుకెళ్ళిపోతాయి. హుహు. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బావుంటుంది గురుగారు? కాలభైరవునికి ప్రతి అమావాస్య రోజు కూష్మాండ దీపం పెట్టడం ద్వారా ఎక్సలెంట్ ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.